సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారు కూటమి నేతలు. పచ్చ నేతలు కోట్లాది రూపాయలు దోచుకుంటున్న మైనింగ్ అధికారులు నిద్రమత్తులో తూగుతున్నారు. కుప్పం కూటమి నేతలు అక్రమ క్వారీలపై పోలీసులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. శాంతిపురం మండలంలోని సోలిశెట్టిపల్లి సమీపంలో అక్రమ క్వారీపై కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 2 కంప్రెసర్లు, ఒక హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మైనింగ్ అధికారులకు అప్పగించారు. అక్రమ క్వారీ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన బాబుదిగా ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి చెప్పండి. చూస్తున్న స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది అక్రమ క్వారీయింగ్ ద్వారా. అయినా కూడా చర్యలు చేపట్టని పరిస్థితులు చూస్తున్నాం. కోట్లాది రూపాయలు దోచుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం కుప్పంలో? ఈ రోజు జరిగిన దాడి స్వాధీనానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బిందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూటమి నేతల బరితెగింపుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలలుగా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అక్రమ క్వారీలు భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లకు ఆదాయ వనరుగా మారింది. స్థానిక ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఇటు మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకోకపోవడంతో భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణకు పూనుకున్న నేపథ్యంలో కుప్పం పోలీసులు స్పందించారు. ఈ రోజు శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లికి చెందినటువంటి అక్రమ క్వారీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతుండడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. సోలిశెట్టిపాలెంలో అక్రమ క్వారీ నిర్వహిస్తున్నటువంటి టీడీపీ నేత సంబంధించినటువంటి శివకు సంబంధించినటువంటి అక్రమ క్వారీని పోలీసులు సీజ్ చేశారు. 2 కంప్రెసర్లతో పాటు ఒక హిటాచీ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లక్ష్మీపురం చెందినటువంటి టీడీపీకి సంబంధించి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి బాబు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి క్వారీను పోలీసులు సీజ్ చేశారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. నిన్న కూడా అక్రమ క్వారీ సంబంధించి టీడీపీ